ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఒంటరిగా మారింది. పహల్గామ్ దాడిపై అబద్ధాలు ప్రచారం చేస్తోంది. 30 ఏళ్ల నుంచి తమ దేశంలో టెర్రర్ కార్యకలాపాలు కొనసాగుతున్న విషయం నిజమే అన్నారు ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్. ఉగ్రవాదులను స్వాతంత్ర సమరయోధులతో పోల్చి అడ్డంగా బుక్కయ్యారు పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్. ఈ మాటలు పాక్ సర్వనాశనానికి దారితీయబోతున్నాయి. పాకిస్తాన్ను పహల్గామ్ పాపం వెంటాడుతోంది. పాముకు పాలు పోసి పెంచినందుకు పాకిస్తాన్ తగిన శిక్ష అనుభవిస్తోంది. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ ఒంటరైంది. భారత్కు ప్రపంచ దేశాలు మద్దతిస్తూ పాక్ తీరుపై మండిపడుతున్నాయి. అమెరికా తాజాగా కీలక ప్రకటన విడుదల చేసింది. పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల వేటకు తమ దేశం పూర్తిగా సహకరిస్తుందని ప్రకటించింది. ఉగ్రవాదంపై పోరులో భారత్కు అండగా ఉంటామని హామీ ఇచ్చింది. ఉగ్రవాదానికి మద్దతిస్తున్నట్లు పాకిస్తాన్ మరోసారి ఒప్పుకుంది. 30 ఏళ్ల నుంచి తమ దేశం ఉగ్రవాదానికి అడ్డాగా ఉన్న మాట నిజమే అన్నారు పాక్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్. అమెరికా, బ్రిటన్ కోసమే 30 ఏళ్ల పాటు ఈ పాడు పనులు చేశామని, ఫలితం అనుభవించామని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే పహల్గామ్ నరమేధంతో తమకు సంబంధం లేదని బుకాయించారు ఖ్వాజా ఆసిఫ్. పహల్గామ్ దాడిపై పాక్ మంత్రులు ఒక్కొక్క రీతిలో స్పందిస్తున్నారు. దాడితో తమకు సంబంధం లేదన్న పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ ఉగ్రవాదులను స్వాతంత్ర్య సమరయోధులతో పోల్చడం పాకిస్తాన్ నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడాన్ని ఇషాక్ దార్ తప్పుపట్టారు. ప్రపంచ బ్యాంకు కుదిర్చిన ఒప్పందం నుంచి భారత్ ఎలా తప్పుకుంటుందని ప్రశ్నించారు. అయితే సింధు జలాల విషయంలో మరింత కఠిన వైఖరి తీసుకోవాలని భారత్ నిర్ణయించింది. ఒక్క నీటి బొట్టు కూడా పాకిస్తాన్కు వెళ్లకుండా చేయడమే లక్ష్యమని ప్రకటించింది. సింధు నదిపై డ్యాంలు నిర్మించే ఆలోచనలో కేంద్రం ఉంది. పాకిస్తాన్ తీరును ముస్లిం దేశాలు కూడా తప్పుపడుతున్నాయి. ఉగ్ర దాడులు, భారత్తో ఉద్రిక్తతల కారణంగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే కుప్పకూలింది. పహల్గామ్ లాంటి దాడులు ఆ దేశాన్ని మరింత దెబ్బతీయబోతున్నాయి.